అందరికీ హాయ్. అయితే నేను మీ శ్రీను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన పర్సనల్ కంప్యూటర్లో ఏ విధంగా స్కాన్ చేయాలి, అంటే మన ప్రింటర్ నుంచి ఎలా డాక్యుమెంట్స్ని స్కాన్ చేయాలి, ఫొటోస్ని ఎలా స్కాన్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. అయితే ఇలాంటి విషయాలు కూడా మీకు ఈజీగా తెలుసుకోగలుగుతారు, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మన సిస్టంలో ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఉంటుందో, అంటే ప్రింటర్ తాలూకా సాఫ్ట్వేర్ని మనం ముందుగా దాన్ని క్లిక్ చేస్తాం. సో అలా క్లిక్ చేయగానే మనకి ఏదైతే ప్రింటర్ ప్రాపర్టీస్ అనేవి ఇలా మనకి ఓపెన్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు ప్రింట్ ప్రాపర్టీస్లో మనకి ప్రింటర్ తాలూకా ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు స్కాన్ కావాలి కాబట్టి మనం స్కాన్ చేసుకుని స్కాన్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఫోటోలో మనం ఇలా చేయాలి. అయితే దీనికి ముందుగా మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే ఫోటోని కానీ లేకపోతే ఫైల్ కానీ స్కాన్ చేద్దాం అనుకున్నట్టు ముందుగా మన ప్రింటర్లో దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి. సేవ్ యాజ్ పీడిఎఫ్ అని, నెక్స్ట్ సేవ్ యాజ్ జేపీజీ, ఇలా ఈమెయిల్ పీడిఎఫ్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు కనబడతాయి. అయితే మనకి ఏ ఆప్షన్ కావాలో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ నాకు సేవ్ యాజ్ జేపీజీగా నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్ మనకి కనిపిస్తూ ఉంటాయి. లైక్ కలర్గా, లేదా గ్రే కలరు, బ్లాక్ అండ్ వైట్. నాకు కలర్ కావాలి కాబట్టి కలర్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి జేపీజీ ఫార్మేట్లో మనం చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకుంటాం. అయితే దీనికి ముందుగా కొన్ని డైలాగ్ బాక్స్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనం ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత స్కాన్ అనే ఆప్షన్ మీద మనం ఇలా క్లిక్ చేస్తాం. సో స్కాన్ అనేది ఇలా క్లిక్ చేయగానే స్కాన్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఏదైతే ఫోటో కానీ లేకపోతే ఫైల్ కానీ పెట్టామో అది స్కాన్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్కాన్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇలా డిస్ప్లేలో ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది. అది ప్రివ్యూ అనేది మనకి క్రాస్ ఏ విధంగా కావాలో, వెర్టికల్ అయితే వెర్టికల్, హారిజెంటల్గా ఇలా మనం రొటేట్ చేసుకుని మనం చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే అవుట్ ఆఫ్ ఏదైతే ఉందో వాటిని ఎరేజ్ క్రాప్ చేయాలి కాబట్టి ఇలా క్రాప్ బటన్ని యూజ్ చేసుకొని మనకి ఎంత సైజులో అయితే ఫోటో కావాలో దాన్ని ఇలా మనం ఈజీగా క్రాప్ చేసుకొని సేవ్ అక్కడ బ్రైట్నెస్ని కానీ ఏమైనా కలర్ని చేంజ్ చేయాలంటే అక్కడ చేంజ్ చేసుకొని జేపీజే ఫార్మేట్లో ఉంచుకొని సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. ఇలా సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఎక్కడ మనం సేవ్ చేసుకోవాలి. సో ఏ విధంగా ఎందులో అయితే మనం సేవ్ చేసుకున్నాం, ఇలా మనకి ఒక డాక్యుమెంట్ ఓపెన్ పిక్చర్లో సేవ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి దానికి ఒక ఫైల్ నేమ్ అని ఇచ్చేసుకొని, సో ఇలా మన ఫైల్ నేమ్ అనేది క్లిక్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ మీద మనం వెంటనే క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏదైతే మనం ఇద్దామనుకున్న స్కాన్ అయ్యింది, ఇలా సేవ్ అనేది అయిపోతుంది. ఇదే బటన్ మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇలా మనకి ఏంటంటే ఈజీగా మనం ఏవైతే ఫైల్స్ని కానీ ఫొటోస్ని కానీ ఈజీగా మన ప్రింటర్లో స్కాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.